బిస్కెట్ ప్యాకెట్ చేంజ్ రూపాయి వస్తుంది నాకు డోలర్ నేను వస్తాను డోలర్ రూపాయి హలో ఇంకెన్ని రోజులు రా పైసలు ఫోన్ ఇడలు ఎత్తలేవు అసలు పడుతున్నావా ఎన్ని రోజులు రా ఇంకా నీకు 500 నీకు నాకు పైసలు ఇచ్చి మాట్లాడరా బాయ్ నువ్వు ఇవన్నీ సరే చూసాగా అరే నీకు ఎప్పుడు చూసినా లొల్లిలేనా రా వాడు మన ఫ్రెండ్ కదరా మనకి మంచిగా చెప్తే అయిపోతాయి కదరా. రే కళ్యాణ్ నీకు ఏం తెలియదు గమ్మునుడు ఫ్రెండ్ అయితే ఏంద్రా ఇచ్చి వాడాలి గారా పైసలు అయినా జనరేషన్ లా ఇట్లుండే బెటర్ రా. సరే అని వదిలేగాని ఏమంటుందిరా మీ పిల్ల మళ్ళీ ప్రపోజ్ చేసినావా? ఏ కాదురా బాయ్ భయం అవుతుంది ఆమె నువ్వు చెప్తుందేమో. నీ ఇంకా భయపడుడేంద్రా ఈ జనరేషన్ లో అట్లా ఉండాలి. లవ్ చేసినామా ఆమె చెప్పింది అనుకో వాడుకున్న వదిలే నువ్వు చెప్పిందా వేరే ఏమంటారా ఏగంతే. అరే అట్లా కాదురా మనం ట్రూగా ఉంటే ఎంత మంచి అమ్మాయినా సరే మనం ఇష్టపడుతుంది మనం లాయల్ గా లవ్ అరే ఎందుకురా అట్లా అవుతున్నావు ఇచ్చోను నువ్వు కూడా ఉన్నా ట్రూగా లవ్ చేయరు అప్పుడు తెలుస్తుంది నీకు. అరే మన ఫైనల్ ఇయర్ రిజల్ట్ వచ్చినాయిరా. పాస్ అయిన వారా మరి అన్ని పాస్ అయినా నేను నా చూసినావు వారా ఫస్ట్ ఏంటండి 10 ఇంకా 4 వెనకాల కేసుకు 14 ఆరా ఏందిరా నాయన సప్పి రాసుకుంటా తీయగా ఆడాడి 4 పోయినాయి. ఒక్క నిమిషం ఆడాడు నేను ఫోన్ చేస్తాను నీకు మళ్ళా. సారా చెప్పు. హలో హలో సారా హలో ఏమైందిరా? సారా పికప్ చెప్పిందిరా. హలో సారా ప్లీజ్ సార్ అర్థం చేసుకో సార్ ఒక్కసారి రిప్లై సారా ఎందుకు బ్రేకప్ చెప్పినావు సారా ప్లీజ్ సారా ఒక్కసారి రిప్లై సారా ప్లీజ్ ఎన్ని మెసేజ్ చేసిన రిప్లై ఇస్తలే సార్ ప్లీజ్ సారా ఒక్క ఛాన్స్ సారా ప్లీజ్ ఒకే ఒక్క ఛాన్స్ ప్లీజ్. సారా మెసేజ్ చూసాడు ఎందుకు రిప్లై ఇస్తలే సారా అర్థం చేసుకో సారా ప్లీజ్. ఏడిగొత్తున్నావురా? 16 బ్యాగ్ లాకులు పెట్టుకొని ఏడిగొత్తున్నావు? ఏంటి డాడీ నీ బాధ ఇప్పుడు? మొత్తం నువ్వేరా, నా బాధ మొత్తం నువ్వే. ఇప్పుడు మా నాన్న చెప్పుండేవాడు 18 దాటగానే లైఫ్ అంటే ఏందో తెలుస్తాను ప్రతి ఒక్క బాయ్ కి. ఇప్పుడు అర్థమవుతుందిరా కెరియర్ టెన్షన్ లవ్ ప్రాబ్లము ప్రతి దాంట్లో ఫెయిలియర్ ఇస్తుంటే అయితే లేదురా. ఇప్పుడు ప్రేమించిన అమ్మాయి ఇట దూరం అయిపోయిందిరా. చచ్చిపోతారా నేను ఇక ఫిక్స్ అయిపోయినా. అరే ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు?
ఏమైందిరా రే శివ? అరే సారకు పెళ్ళైందిరా? అరే సరేరా. ఏమైందిరా? అరే ఆమె ఎంత చెప్పినా తిరిగి రాదురా. ఆమెకున్న క్లారిటీ ఆమెకుందిరా. ఎందుకు అట్లా చేస్తున్నావు? యూ షుడ్ మూవ్ ఆన్ రా. ఏం మూవ్ అనరా? తనతో లైఫ్ మొత్తం ముగించుకున్నారా? ఈ రోజు కూడా అబద్ధం ఆడలేరా? ట్రూ ఆనెస్ట్ గా లవ్ చేయడం నా తప్పారా? ఇప్పుడు ఏ కారణం లేకుండా వదిలేసి పోయింది ఆమె. తప్పేరా. నువ్వు ఎంత ట్రూ ఉంటే అంత మోసపోతావురా ఈ లోకంలో. అరే నువ్వు పిచ్చోన్లాక అంత టెక్స్టింగ్ చేసి అంత ఏనవసరం పనే లేదు. ఆమె పిచ్చోన్లాకే చూస్తా తప్ప ఏం పట్టించుకోదురా. ఈ జనరేషన్ వేరేరా. నువ్వు దగ్గర అవుదామని చూస్తున్నావు ఆమెకి. కాకపోతే ఆమె ఏమనుకుంటా తెలుసా? నీకు పని పాట లేదా అనుకోని నాకు టెక్స్ట్ చేస్తున్నా అనుకోని ఆమె అనుకుంటది. అరే ఈ కాలంలో లవ్ కేర్ ఏం బతికిరా. చూసుకుంటే మనకు ఏం ఉండదు. నువ్వు లోకానికి ఒక చెట్టోళ్ళక బతుకు. అరే అంతెందుకురా, నేనే మస్తు చాలా బదులు చెప్పిన కాడ. అరే అయినా కూడా ఈ జనరేషన్ లా లక్ష్మి ని లవ్వని నమ్ముతురు తప్ప ఏం లేదురా. అరే అన్ని ఇచ్చినట్టు ఒక పని చేయి. నువ్వు మీ డాడీని తీసుకెళ్ళిపోయి మీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ బతుకురా. రాగానే ఫోన్ కట్ చేసినావు. మీ పిల్లరా ఏమంటున్నారు? ఏం చెప్పాలి? వాళ్ళు ఇంత సంబంధాలు చూస్తున్నా అంట. నన్ను వచ్చి వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడమంటుంది. ఓ మాట్లాడు మరి. నా దగ్గర ఏముందంట? నాకు జాబ్ లేదు, డిగ్రీ సర్టిఫికేట్ లేదు, ఇప్పుడు నా క్వాలిఫికేషన్ ఏందిరా? నాకు ఏం లేదు, డిగ్రీ కూడా పాస్ అవుట్ కాలేదు. నాకు ఎట్లా ఇస్తారా? అరే ఏ పేరెంట్ అయినా నా అసలు జాబ్ లేనానికి ఎట్లా ఇస్తారా వాళ్ళ అమ్మాయిని? అందుకే ఎప్పుడైనా సంపాదించినాకనే వాళ్ళ ఇంటికి వెళ్ళి అప్పుడు వాళ్ళ కూతురు అడుగుతారు. మరి ఇప్పుడు ఎట్లా రా వాళ్ళ జాబ్? ఒకవేళ ఆమెకి వేరే వాడితో పెళ్లి అయితే ఎట్లారా మళ్ళా? నాకు లేకపోతే వేరే పెళ్లి. నువ్వే నారా మాట్లాడేది? అట్లా అంటున్నా కానీ కానీ లోపల భయం అవుతుందా నాకు. ఏ లైట్ రా. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఎవరైతే వాళ్ళు రికవరీ చేస్తారో వాళ్ళే నస్తుర్రా. ఇప్పుడు మనం ఓవర్కేర్ చూపిస్తే మనం మెంటల్ వాళ్ళు అనుకుంటారా. ఈ జనరేషన్ లో లవ్ అనే పదమే అంతమైపోయింది. అసలు ఈ జనరేషన్ వాళ్ళకి లవ్ అనే మీనింగే తెలియదురా అసలు. రే కళ్యాణ్, మీ పిల్లోడితో లేచిపోయిందంటారా? అరే రోహిత్, నువ్వు చెప్పింది నిజమేరా. రియల్ గా ఈ రోజులలో అమ్మాయిలు ఎవరైతే వాళ్ళని ట్రూగా లవ్ చేస్తారో వాళ్ళని పట్టించుకోర్రా. ఎవరైతే వాళ్ళని మోసం చేస్తారో వాళ్ళనే పెళ్లి చేసుకుంటారా. రియల్ గా నేను చెడు లేక బతకాలనుకున్నా కానీ బతకలేకపోయినారా. అందుకే నేను చనిపోతున్నాను. ఈ వీడియో చూసిరుగా అందరు. ఇప్పుడు ఏమర్థమైంది? ఈ జనరేషన్ లో మంచిగా ఉంటే దేనికి పనికి రాకుండా పోతాం. ఇంకా రాను జనరేషన్ అంటావా మంచిగానే వర్డ్ వినబడకుండా పోతుంది అంతే. ఇప్పుడు అందరు అంటారు కదా పిల్లవాళ్ళ సూసైడ్ చేసుకోండి అని. ఒక్కసారి ప్రతి ఒక్కరు చెప్తున్నా, నిజాయితీగా ప్రేమించి చూడుర్రి. అప్పుడు అర్థమవుతుంది ఆ బాధ ఏందో, వాడు ఎందుకు సూసైడ్ చేసుకుండో. అంతేగాని మీరు ఒక పిల్లవాళ్ళ సూసైడ్ చేసుకుంటానంటే ఒక్కసారి మనకి ఇష్టమైన వాళ్ళు మన పక్కన లేకపోతే ఎంత నరకం ఉంటుందో అది ఆ మాటలేడే చెప్పలేం. వాడు మంచిగా ఉండే చనిపోయిండు, అదే ఇప్పుడు నాలుక చెడ్డవాడు ఉంటే బ్రతికేటోడాడు. ఈ జనరేషన్ అసలు వేస్ట్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు మంచిగా ఉంటే నువ్వు దేనికి పనికిరావు. నువ్వు ట్రూగా ఆనెస్ట్ గా లోయల్ గా ఎంత ఆమె లవ్ చేసినా వేస్టే. ఎందుకంటే ఆమెకి ఇగ్నోర్ చేసే వాళ్ళు వస్తారు కానీ ట్రూగా ఆనెస్ట్ ఉండేటోళ్ళు ఎప్పటికీ నచ్చారు. ఈ జనరేషన్ అట్లుంది అసలు. సో ఇప్పటికైనా అర్థం చేసుకోరు.
అంతే. చెడ్డవాడిగా బ్రతుకుర్రి, చెడ్డవాడిగా. మంచివాడిగా బ్రతికి వేస్ట్, చెడ్డవాడిగా బ్రతుకుర్రి. అయినా నాకు ఒకటి అర్థం కాదు, ఇప్పుడు అబ్బాయిలకి వాళ్ళ పేరెంట్స్ చెప్తారు కదా ఒక అమ్మాయితో ఆడుకోకురని, మరి అదే పేరెంట్స్ వాళ్ళ అమ్మాయిలకి ఎందుకు చెప్పారు ఒక అబ్బాయితో ఆడుకోద్దని? ఇప్పుడు ఎప్పుడైతే ఆ మాట వాళ్ళ కూతుర్లకు చెప్తారో అప్పుడే ఈ సూసైడ్ ఆగుతాయి, అన్నీ ఆగుతాయి. అయినా ఈ జనరేషన్ సక్కలేనప్పుడు మనం ఏం చేస్తాం చెప్పుర్రి? ప్రతి ఒక్కరికి ఇప్పుడు చెప్తున్నా, మంచిగా ఉండుర్రి, నవ్వుర్రి అని అంటారు చూసినాం. అందరితోని చెప్పు తీసుకొని కొట్టుర్రు వాళ్ళని. ఈ జనరేషన్లా చెడ్డవాడిగా బ్రతకడమే మంచిది, అంతే. చెడ్డవాడిగా బ్రతుకుర్రి. సో ఇప్పటికైనా ప్రతి ఒక్కరికి చెప్తున్నా, ఈ జనరేషన్లా మంచివాడిగా బ్రతకడం కన్నా చెడ్డవాడిగా బ్రతకడం మేలు, అంతే.